నర్సరావుపేటలోని 15వ వార్డు కొండలరావుపేటలో సీసీ రోడ్డుని ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ప్రారంభించారు. సుమారు 7 లక్షల నిర్మాణ వ్యయంతో సీసీ రోడ్లు నిర్మించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. గత ప్రభుత్వంలో వార్డు ప్రజలు రోడ్లు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని వార్డు ఇన్ఛార్జి నాగజ్యోతి తెలియజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మున్సిపల్ కమిషనర్ జశ్వంతరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ గుప్తా, మున్సిపల్ అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. పదిహేను వార్డు కొండలరావుపేట మరి మహిళా శక్తి కూడా అందరు ఇక్కడే ఉన్నారు. మమ్మల్ని అందరినీ కూడా దీవించి గెలిపించిన మహిళా శక్తికి, మహాశక్తికి, వీర మహిళలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దాదాపు 60 మీటర్లు పొడుగు, 33 మీటర్ల వెడల్పుతోటి సీసీ రోడ్ని ఇక్కడ వేయటం జరిగింది. కల్వర్టు, సీసీ రోడ్డు, సైడ్ డ్రైన్స్ రెండు కూడా మరి 7 నుంచి 8 లక్షల రూపాయలతో దీన్ని నిర్మించడం జరిగింది. శంకుస్థాపన చేసిన నెల రోజుల లోపల ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదే వాటర్ పైప్ లైన్లు కూడా వేయటం జరిగింది. అంటే మన అందరం కూడా ఇష్టంగా ఉమ్మడి కుటుంబ నేపథ్యంలో ప్రజలకు ఏది కావాలో చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ముఖ్యంగా మన కమిషనర్ గారు కానీ, మున్సిపల్ అధికారి, డిఈ గారు, ఎంఈ గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. ముఖ్యంగా మన కలెక్టర్ గారు కొత్తగా రావడం జరిగింది, శుక్లా గారు, మేడం గారు, కృతికా శుక్లా గారు ప్రతి కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. మా మహిళలకి ఏం కావాలి, మా మహిళలకి ఏం కావాలన్నా వెంటనే చేయండి. రోడ్లు వేయాలన్నా, తర్వాత పెన్షన్స్ ఇవ్వాలన్నా, రేషన్ కార్డులు ఇవ్వాలన్నా వెంటనే మాకు తెలియజేయండి అని చెప్పడం జరుగుతుంది. మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. వాళ్ళ రోడ్డు చూస్తే ఎంత చక్కగా ఉంచండి, చాలా చక్కగా ఉంది. చిన్నపిల్లలు నడవడానికి కూడా చెప్పులు లేకుండా నడవచ్చు అనమాట. మరి ఈరోజు 15వ వార్డులో కొండలరావుపేటలో మరి సీసీ రోడ్డు సుమారు 7 లక్షల రూపాయలు మరి ఈ కార్యక్రమాన్ని మన నర్సరావుపేట శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి చేతుల మీదుగా మరి ప్రారంభం జరిగింది. మరి ముఖ్యంగా ఏంటంటే 2014-2019లో ఈ నర్సరావుపేట పట్టణంలో కావాల్సిన రోడ్లు కానివ్వండి, కాలువలు కానీ మరి ఇవన్నీ కూడా అప్పుడు మరి స్పీకర్ గారైన కీర్తిశేషులు డాక్టర్ కోడెల సుప్రసాదరావు గారి ఆధ్వర్యంలో మరి నేను చైర్పర్సన్గా ఈ కౌన్సిలర్స్ అందరూ కూడా 34 వార్డులు కూడా అభివృద్ధి చేయడం జరిగింది. అట్లాగే ఈ 15వ వార్డు కూడా కదం నాగజ్యోతి గారు కూడా దగ్గరుండి ఈ 15వ వార్డులో కావాల్సిన కాలువలు కానీ, రోడ్లు కానీ మరి అన్నీ కూడా ఏర్పరిచారు. అట్లాగే ముఖ్యంగా ఇప్పుడు మన శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు ఈ 16 నెలల్లో పట్టణంలో సుడిగాలి పర్యటన చేసి అన్ని వార్డులో ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు, రోడ్లు కానీ, కాలువలు కానీ మరి వాళ్ళకి శానిటేషన్ కానీ ఆయన ప్రతిరోజు కూడా శానిటేషన్ మీద దృష్టి పెట్టి ముఖ్యంగా మహిళలు ఆ శానిటేషన్ మీద అవగాహన కల్పిస్తున్నారు. ఎందుకంటే ప్రతి స్వచ్ఛ నర్సరావుపేట కావడం ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా మహిళలు గ్రహించాలి. మన ఇంట్లో ఎంత శుభ్రంగా ఉంటామో వీధుల్లో కూడా మన ఇంటి ముందు కానీ, కాలువలు కానీ అట్లా శుభ్రంగా ఉంచుకోవాలి. స్థానిక 15వ వార్డులో మరి కొండలరావుపేటలోని ఫస్ట్ లైన్లో సీసీ రోడ్డు ప్రారంభోత్సవానికి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు విచ్చేయటం మాకు చాలా ఆనందంగా ఉంది. గతంలో చూసుకుంటే కనుక వైసీపీ ప్రభుత్వం టైంలో అమృత్ లైన్ పేరుతో మరి ఈ బజార్ని అన్ని గుంతలమయం చేసి ఎక్కడా కూడా అమృత్ లైన్ వాటర్ రాకుండా చేసి మరి అలాగే గుంతలు అన్నీ చేసేసి పూడ్చకుండా వదిలేయటం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా మరి ఈ వీధిలో ఉన్నటువంటి ప్రజలు ఎన్నో సమస్యలకి గురవుతూ ఉన్నారు. మరి పిచ్చి మొక్కలు పెరగటం కానీ ఏదైనా కానీ చాలా సమస్యలు ఈ బజార్లో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఫేస్ చేయడం జరిగిందండి. మరి మన గవర్నమెంట్ రాగానే మహిళలందరూ కూడా గత టైంలోనే అంటే 2014 నుంచి 19 టైంలో నేను కౌన్సిలర్గా ఉన్న టైంలో మరి వార్డులో దాదాపుగా 1000 మీటర్లు కాలువలను కూడా కట్టించడం జరిగిందండి. మరి మీరైతేనే మరి చేస్తారు, ఈ కూటమి ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉందని మహిళలందరూ కూడా మరి ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేయగా గత వైసీపీ ప్రభుత్వము మున్సిపాలిటీని ఖాళీ చేసి అప్పచెప్పింది. అయినా కూడా జనరల్ ఫండ్ నుంచి మరి శాసనసభ్యుల వారిని కలవగానే వెంటనే ఈ విధంగా మేము సమస్య ఫేస్ చేస్తున్నామండి అనగానే వెంటనే మరి గౌరవ శాసనసభ్యులు గారు ఇమ్మీడియట్ బేసిస్ మీద 7 లక్షల రూపాయలు జనరల్ ఫండ్ నుంచి శాంక్షన్ చేసి ఈ వీధికి కొత్త సీసీ రోడ్డుని, అప్రోచ్ కల్వర్ట్ని, అలాగే కాలువల్ని, అలాగే యూజీడీ లైన్, వాటర్ లైన్లు కూడా బాగు చేసి ఇవ్వటం జరిగిందండి.